రాష్ట్రంలో పాలన చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ 5 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ తీయాలని చూస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 66 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తే కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోందని మేరుగ ఆరోపించారు. పెన్షన్ బాధితులను తీసుకుని సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని మేరుగ హెచ్చరించారు. వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నల్లిఫై చేయాలని దరిదాపు 5 లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళే తీస్తున్నాం, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండ. రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. వారు మా పరిస్థితి ఏంటి, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పళంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వంలో దగ్గర 66 లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం. మీరు ఈరోజు దరిదాపు 5 లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తా ఉన్నారు. ఏపీలో కొనసాగుతోంది కూతల ప్రభుత్వమని వైసీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం మంచి చేయకపోగా ఉన్న పథకాలను కోత పెడుతోందని, దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. 2011 నుంచి 2019 వరకు కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే అక్రమ పెన్షన్లు ఉన్నాయని బాషా కడపలో ఆరోపించారు. చుట్టడం జరిగింది. నిజంగా ఒక మానవత్వం లేని ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పొచ్చు. వృద్ధాప్య పెన్షన్లు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు, మరి వితంతు పెన్షన్లు, మరి కళాకారుల పెన్షన్లు, మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి గతంలో ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదాని కోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో